ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్ద చేర్చబడెను. ఆది కాండము 49:33. ఇది యాకోబు జీవిత ముగింపును సూచిస్తుంది. ఒక హృదయ విదారకమైన క్షణము. యాకోబు మంచం మీద తన కాళ్ళు ముడుచుకున్నాడు. విశ్రాంతి మరియు సిద్ధపాటుకు గుర్తుగా ఉంది. ప్రాణము విడిచాడు అంటే అతని ప్రశాంతమైన మరణమును సూచిస్తుంది. తన స్వజనుల యొద్దకు చేర్చబడను అంటే మరణము స్వజనుల యొద్దకు చేర్చబడను అని సూచిస్తుంది. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు కడముట్టించుతుని, విశ్వాసము కాపాడుకుంటుని. 2 తిమోతి 4:7. ప్రభువు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.